సేమియా ఫ్రూట్ కస్టర్డ్ మీరు ఎప్పుడైనా తిన్నారా? నేనైతే ఫస్ట్ టైం తింటున్నాను, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంకైతే ఇది చేసేటప్పుడు ఎలా వస్తుందో అనుకున్నాను కానీ సూపర్గా ఉందండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టి 1/2 లీటర్ మిల్క్ వేసి అవి బాగా బాయిల్ అవుతుండగా ఇంకో పక్క అయితే కాసిన్ని పాలు తీసుకొని 3 చెంచాలు కస్టర్డ్ పౌడర్ని వేసి ఉండలేమీ లేకుండా కలిపి పక్కన అయితే ఉంచుకోవాలి. ఇంకా మిల్క్ బాగా బాయిల్ అయ్యాక ముందుగానే ఫ్రై చేసి ఉంచుకున్న సేమియాని అందులో వేసి బాగా ఉడకనివ్వాలండి. నేను ఇక్కడ ఆత్రం ఎక్కువైపోయి సేమియా వేసిన వెంటనే కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ని అయితే వేస్తాను. ఇంక ఈ మిల్క్ వేయగానే చాలా దగ్గరగా అయిపోయింది. సేమియా ఉడుకుతుందో ఉడకదా అని నేను చాలా భయపడ్డాను కానీ సేమియా అయితే బాగా ఉడికిపోయింది. ఇంకా మీరైతే ఫస్ట్ టైం చేసినట్టయితే సేమియా బాగా ఉడికిన తర్వాత లాస్ట్లీ కస్టర్డ్ పౌడర్ని వేయండి. ఇంక ఇదంతా బాగా దగ్గరకు వచ్చాక 5 to 6 స్పూన్స్ చక్కెర కూడా వేసి బాగా కలిపి ఇంకైతే స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇంక స్టవ్ ఆఫ్ చేశాక ముందుగా ఫ్రూట్స్ని కట్ చేసుకొని పక్కన అయితే ఉంచుకోవాలి. నా దగ్గర అయితే దానిమ్మ, యాపిల్ అయితే ఉన్నాయి. ఇంకా అయితే ఆ రెండింటిని కట్ చేసుకొని వేసుకున్నాను. మీకు ఇంకే ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నా వేసుకోండి. ఇంక ఇది బాగా చల్లగా అయిపోయాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఫ్రూట్స్ని అయితే ఇందులో వేసి దీన్ని తీసుకువెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టి ఒక 1 అవర్ తర్వాత తీసి తింటే సూపర్గా ఉంది. మీరైతే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ అయితే